ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెరటి మొక్క. వల్లభశ్రేష్ఠి రాయపురంలో పేరున్న నగల వర్తకుడు. నగరంలోని ధనిక కుటుంబాల వారందరికీ శ్రేష్ఠి నమ్మకమైన వ్యక్తి కావడంతో అతనికి ఎప్పుడూ చేతినిండా పని, ఇనప్పెట్టె నిండా కాసులు ఉంటూ ఉండేవి. అతనికి రామదేవుడు, వాసుదేవుడు కవల పిల్లలు. లేకలేక పుట్టిన వారవడంతో అతి గారాబం చేసింది తల్లి. దాంతో ఇద్దరికీ చదువు పట్ల శ్రద్ధ లేకపోయింది. తండ్రి వ్యాపారం పట్ల కూడా ఆసక్తి లేకుండా స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడం వాళ్ళ నిత్యకృత్యంగా మారింది. వల్లభశ్రేష్ఠికి పిల్లల ప్రవర్తన బాధ కలిగించసాగింది. వీళ్ళిద్దరూ ఇలా బాధ్యతారహితంగా తయారు కావడానికి నీ అతిగారాభమే కారణం. మనం వెళ్ళిపోయాక వీళ్ళెలా బతుకుతారు అని అన్నాడు ఆవేదనగా శ్రేష్ఠి తన భార్యతో. 4 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మనది. అల్లారు ముద్దిగా పెరిగిన పిల్లలు కష్టపడి పనిచేసి సంపాదించాల్సిన అవసరం ఏముంది అని ఎదురు ప్రశ్న వేసింది ఆయన భార్య. ఇక ఆమెతో మాట్లాడి లాభం లేదనుకున్న శ్రేష్ఠి అంతటితో ఆ విషయాన్ని వదిలిపెట్టాడు. 2 రోజుల తర్వాత శ్రేష్ఠి కొడుకులను చేరపిలిచి, విజయనగరంలో ఉన్న నా మిత్రుడు వరదయ్యకు అత్యవసరంగా ఈ లేఖను ఇచ్చి రావాలి. ఆ పని చాలా గోప్యంగా జరగాలి. అందుకే మీ ఇద్దరిని పంపాలనుకుంటున్నాను. ఈ లేఖను తీసుకువెళ్ళి ఆయన చేతికివ్వండి. విజయనగరం అద్భుతమైన చారిత్రక నగరం. అక్కడి వింతలన్నీ చూసి నెమ్మదిగా తిరిగి రండి అన్నాడు. అన్నదమ్ములు అందుకు సంతోషంగా అంగీకరించి అప్పటికప్పుడే బయలుదేరి విజయనగరం వెళ్ళారు. లేఖ అందుకుని చదివిన వరదయ్య మౌనంగా తల పంకించాడు. ఆ తరువాత మిత్రుడి కొడుకులిద్దరికీ ఆతిథ్యం ఇచ్చి నగరంలోని వింతలు, విశేషాలు చూడడానికి ఏర్పాటు చేశాడు. వరదయ్య భార్య వారిని ప్రేమతో ఆదరించింది. వరదయ్యకు కవల ఆడపిల్లలు శ్రేష్ఠ, శ్వేత. చూడచక్కని వారు, మంచి గుణవంతులు. వాసుదేవ, రామదేవులకు వారి మీద ఇష్టం కలిగింది. వారం రోజుల తర్వాత వల్లభశ్రేష్ఠి నుంచి సేవకుడు ఒక ఉత్తరం తీసుకువచ్చాడు. నాయనలారా, అనుకోని ప్రమాదం వచ్చిపడింది. 4 రోజుల క్రితం మన దుకాణంలో పెద్ద దొంగతనం జరిగింది. రాత్రికి రాత్రే మన ఆస్తి అంతా దొంగల పాలయింది. ఊళ్ళో వాళ్ళు కుదవపెట్టిన బంగారం కూడా పోవడంతో ఇవ్వమని నిర్బంధిస్తున్నారు. నన్ను రాజుగారి వద్దకు తీసుకువెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ అవమానం భరించలేని నేను, మీ అమ్మ ఊరొదిలి వెళ్తున్నాం. రోజులు కలిసొస్తే తిరిగి కలుద్దాం. ఉత్తరం చదివిన కొడుకులిద్దరికీ గుండె జారినంత పనయింది. భవిష్యత్తు పట్ల భయం పట్టుకున్నది. సంగతి విన్న వరదయ్యలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఊరికే కూర్చుని తినేవాళ్ళని పోషించడానికి నేను మీ నాన్నలాంటి కోటీశ్వరుణ్ణి కాను. ఇక మీ దారి మీరు చూసుకోండి అన్నాడు అన్నదమ్ములతో. ఆ మాటలు విని వాళ్ళు అవమానంతో కుంచించుకుపోయారు. అయినా ఏ పని చేతగాని తమకు భుక్తి గడవడం ఎలా? అందువల్ల అభిమానం చంపుకుని వరదయ్యనే తమకు ఏదైనా పని ఇప్పించమన్నారు అన్నదమ్ములు. సరే అని వరదయ్య రామదేవుడికి బట్టల కొట్టులో లెక్కలు రాసే పనిని, వాసుదేవుడికి తన తోటలో పండిన కూరగాయలను సంతలో అమ్ముకుని వచ్చే పనిని అప్పగించాడు. మొదట్లో అసలు ఒళ్ళు వంగని అన్నదమ్ములు పనిచెయ్యలేక చాలా అవస్థపడ్డారు. చూశావా తమ్ముడు, ఈ వరదయ్య ఎంత కర్కోటకుడో! నిన్న లెక్కల్లో 10 రూపాయలు తక్కువైందని నాకు తిండి కూడా పెట్టలేదు బాధగా అన్నాడు రామదేవుడు వాసుదేవుడితో. అవునన్నయ్య, గంపల కొద్దీ కూరగాయల్ని మోసుకు పొమ్మంటాడే తప్ప ఒక బండి కూడా కట్టించడు. రోజు 4 కోసుల దూరం బరువులు మోస్తూ వెళ్ళి వస్తున్నా జాలి లేదు అని తన గోడు చెప్పుకున్నాడు వాసుదేవుడు. పోనీలే, నాన్నగారన్నట్టు కష్టపడేవాడికెప్పుడు ఫలితం దక్కకుండా పోదు. మనకు మంచి రోజులు వస్తాయి అని తమ్ముణ్ణి ఊరడించాడు రామదేవుడు. రోజులు గడుస్తున్న కొద్దీ అన్నదమ్ములిద్దరికీ పనిమీద శ్రద్ధ కలగసాగింది. వ్యాపారంలోని మెలకువలు అర్థం కాసాగాయి. వరదయ్య కూతుళ్ళు శ్రేష్ఠ రామదేవుణ్ణి, శ్వేత వాసుదేవుణ్ణి అభిమానంగా చూసుకోసాగారు. వరదయ్య నెల జీతం కింద కొంత సొమ్ము ఇవ్వడంతో దానిని జాగ్రత్తగా దాచుకున్నారు అన్నదమ్ములు. 6 నెలల తర్వాత వల్లభశ్రేష్ఠి భార్యతో కలిసి విజయనగరం వచ్చాడు. తల్లిదండ్రులను చూసిన అన్నదమ్ములిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రయోజకులైన కొడుకులను చూసి తండ్రి కూడా సంతోషించాడు. మిత్రమా, పోయిన సొమ్ము దొరికింది. కష్టార్జితం ఎక్కడికి పోదని అర్థమైంది. ఇక మా ఊరెళ్తాం. నీకు వేనవేల కృతజ్ఞతలు అన్నాడు శ్రేష్ఠి వరదయ్యతో నర్మగర్భంగా.
మీ కొడుకులతో పాటు కోడలను కూడా తీసుకువెళ్ళు మిత్రమా. నా కూతుళ్లకు ప్రయోజకులైన భర్తలు దొరికారు అన్నాడు వరదయ్య నవ్వుతూ. శ్రేష్ఠి అందుకు సంతోషంగా అంగీకరించాడు. పెళ్లి జరిగిన మరునాడు, నా బట్టల వ్యాపారం కన్నా నీ బంగారం వ్యాపారం విలువైనది కదా. నాకన్నా నువ్వే మంచి వ్యాపారవేత్తవి. నువ్వే నీ కొడుకులను దారిలో పెట్టవచ్చు కదా. దొంగతనం జరిగిందన్న నెపం మీద నా దగ్గర పనివాళ్లను చేశావెందుకు అని అడిగాడు వరదయ్య వియ్యంకుణ్ణి రహస్యంగా. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదంటారు కదా. నా దగ్గరున్నంత వరకు నా బిడ్డలకు కష్టించే తత్వం రాదని అర్థమైంది. అవసరం ఉంటే తప్ప వాళ్ళు ఏ పనికి లొంగరని తెలిసింది. అందుకే ఈ యుక్తిని అమలు చేశాను అన్నాడు వల్లభశ్రేష్ఠి. తండ్రికి తగ్గ తనయులుగా అనతి కాలంలోనే రామదేవ వాసుదేవలిద్దరూ రాయపురంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదండి పెరటి మొక్క కథ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పట్టుదల. రంగనాథుడికి 12 ఏళ్ల వయసు వచ్చినా వాడికి గురుకులంలో ఏమాత్రం చదువు అబ్బడం లేదు. ఆ మధ్య జరిగిన అతి తేలికైన పరీక్షల్లో కూడా వాడు తప్పి కూర్చున్నాడు. దానితో వాడికి బాధలు మొదలయ్యాయి. తండ్రి వాడిని ఎందుకు పనికిరాని వెధవా అని తిట్టాడు. ఇదివరకు తను ఏది కోరితే అది వండిపెట్టే తల్లి ఇప్పుడు వేళకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. ఇదంతా రంగనాథుడికి చాలా బాధ కలిగించింది. కానీ తిరిగి పరీక్షకు తయారవ్వాలంటే చిరాకు విసుగు కలుగుతున్నది. ఒకరోజు వాడు దిగులుగా ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. క్రితం రోజు మిత్రులతో కలిసి ఆడుకుంటూ ఉంటే రాయి తగిలి వాడి కుడికాలు బొటనవేలికి చిన్న గాయమైంది. దానిమీద ఈగ ఒకటి వాలి బాధ కలిగిస్తున్నది. దాన్ని ఎంత తోలినా పోయినట్టే పోయి తిరిగి వస్తున్నది. దానితో వాడు పట్టరాని కోపంతో ఛీ ముదనష్టపు దానా అంటూ అరిచాడు. ఆ సమయంలో వీధిన పోతున్న ముకుందం అనే అధ్యాపకుడు రంగనాథుడి అరుపు విని వాణ్ణి అడిగి సంగతి తెలుసుకుని, చూడు రంగా, అల్పజీవి అయిన ఒక చిన్న ఈగకే తనకు కావలసిన దానిపై అంత పట్టుదల ఉంటే అన్ని జీవుల కంటే తెలివైన శక్తి కలిగిన మనిషికెంత పట్టుదల ఉండాలో చెప్పు అన్నాడు. ఆ మాటలు వింటూనే రంగనాథుడు ఆలోచనలో పడ్డాడు. అంతే, ఆ రోజు నుంచి మనసు లగ్నం చేసి పట్టుదలతో చదివాడు. నెల రోజుల తర్వాత పరీక్షకు వెళ్ళి ప్రశ్నలన్నింటికి తగు జవాబులు రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇదండి రంగనాథుడి పట్టుదల. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెప్పుకుంటే దేవుడు. ఒకప్పుడు విదర్భ దేశంలో మహేంద్రుడు అనే పేరు మోసిన ఇంద్రజాలికుడు ఉండేవాడు. ఆయన రాజులను మహారాజులను మెప్పించి బిరుదులు పొంది అంతులేని ధనం సంపాదించాడు. అయితే ఆయన దానకర్ణుడి లాంటి వాడు కావడం చేత ఆయన సంపాదనలో చాలా భాగం ఆయన చేతుమీదగానే ఖర్చయిపోయింది. మహేంద్రుడి కొడుకు జితేంద్రుడు ఇంద్రజాల విద్యలో తండ్రిని మించినవాడు. కానీ అతని కాలంలో ఇంద్రజాల విద్యకు ఆదరం తగ్గిపోయింది. రాబడి సన్నగిల్లినా జితేంద్రుడు తండ్రిలాగే దానధర్మాలు చేసి పేదరికం వాత పడ్డాడు. జితేంద్రుడికి 2 కొడుకులు. తన కొడుకులిద్దరికీ అతను ఇంద్రజాల విద్యను నేర్పాడు. అది కుల విద్య కావడం చేతను మునపటిలా తిరిగి ఇంద్రజాల విద్యకు ఆదరణ పెరగవచ్చునన్న ఆశ ఉండడం చేతను అతడు తన కొడుకులకు ఇతర విద్యలేవీ చెప్పించలేదు. జితేంద్రుడి పెద్ద కొడుకు రాముడు విరివిగా డబ్బు ఖర్చు పెట్టే మనిషి. చిన్నతనంలో తండ్రి వాడికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు. పరిస్థితులు మారిన సంగతి వాడి బుర్రకు ఎక్కలేదు. అందుచేత అడిగినప్పుడు తండ్రి డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లోనే దొంగతనాలు చేయసాగాడు. ఇది తెలియగానే జితేంద్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చి రాముణ్ణి చావగొట్టాడు. రాముడు ఆ రోజే అలిగి ఎటో పారిపోయాడు. తిరిగి ఇంటికి రానేలేదు. కోపంతో కొట్టినా రాముడంటే వాడి తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ. వాడు వెళ్ళిపోయాక వాళ్ళిద్దరూ వాడి కోసం బెంగపడి మంచం పట్టి కొద్ది కాలంలోనే చచ్చిపోయారు. దాంతో జితేంద్రుడి రెండో కొడుకు చంద్రుడు ఒంటరివాడై వీధిపాలయ్యాడు. చంద్రుడు మనోనిబ్బరం కలవాడు. వాడు ఊళ్ల వెంట తిరిగి వీధుల్లో గారడీలు చేస్తూ తన గారడీలు చూసిన వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో పొట్టపోసుకుంటూ ఆ సంపాదనతోనే తృప్తిపడి కాలక్షేపం చేస్తున్నాడు. ఒకనాడు చంద్రుడు ఒక వీధిలో గారడీ చెయ్యనారంభించాడు. అది చూడడానికి చాలామంది పిల్లలు వచ్చారు. వాళ్ల నుంచి డబ్బులు రావని తెలిసి కూడా చంద్రుడు తన ఇంద్రజాలంతో వాళ్లను ఆనందింపచేస్తున్నాడు. ఇంతలో
పక్కనున్న ఇంటి నుంచి ఒక పిల్లవాడి ఏడుపు గట్టిగా వినిపించింది. చంద్రుడు తన గారడీ ఆపి ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఒక ఇల్లాలు తన 4 ఏళ్ల కొడుకును పట్టుకొని చావగొడుతోంది. ఆ పిల్లవాడి తండ్రికి పెద్ద జబ్బు చేస్తే ఆమె దేవుడికి మొక్కుకున్నదట. జబ్బు తగ్గిపోతే వారం రోజుల పాటు ఇంటిల్లిపాది మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి దేవుడి దర్శనం చేసుకుని తర్వాత భోజనం చేస్తామని ఆమె మొక్కుకున్నది. దేవుడి అనుగ్రహం వల్ల జబ్బు నయమైంది. ఎలాగో 6 రోజులు గడిచాయి. ఈవాళ కుర్రవాణ్ణి మధ్యాహ్నం దాకా ఆపడం కష్టమైపోతున్నది. వాడు ఆకలో అని ఏడుస్తున్నాడు. ఆమె దేవుడి దర్శనానికి వెళ్ళవలసి ఉన్నది. మంచిగా చెబితే వాడు వినడం లేదని ఆమె వాణ్ణి దండిస్తున్నది. పిల్లవాణ్ణి ఆకలితో మార్చడమే కాక వాణ్ణి కొట్టడం అన్యాయమని చంద్రుడికి అనిపించింది. వాడు ఆమెతో వినయంగా, అమ్మా, చిన్నపిల్లల్లో దేవుడుంటాడు అంటారు కదా. ఈ పసిపిల్లవాడిలో దేవుణ్ణి చూడలేని మీరు ఏ దేవుణ్ణి చూడబోతున్నారో నాకు తెలియడం లేదు అన్నాడు. ఆమె ఈసడింపుగా, అందుకే నీ బ్రతుకు ఇలా ఉంది. వీడిలో నిజంగా నీకు దేవుడు కనిపిస్తే వీణ్ణి కాస్త కనిపెట్టి ఉండు. నేను దేవుడి దర్శనం చేసుకుని వచ్చి నీకు కూడా భోజనం పెడతాను అన్నది. చంద్రుడు సరే అని చిన్నపిల్లవాణ్ణి మాయమాటలతోనూ చిన్న చిన్న గారడీ పనులతోనూ మరిపించగలిగాడు. ఆమె కొంతసేపటికి తిరిగి వచ్చి చంద్రుణ్ణి మెచ్చుకుని వాడికి కూడా భోజనం పెట్టింది. భోజనమయ్యాక చంద్రుడు ఆమెతో, అమ్మా, కన్న కొడుకు కంటే ఎక్కువ అని మీరు అనుకునే దేవుడు ఎక్కడ ఉన్నాడు? నాకు చూడాలని ఉన్నది అన్నాడు. ఆమె నవ్వి, దేవుడంటే మామూలు దేవుడు అనుకున్నావా? ప్రత్యక్ష దైవం. నీతో మాట్లాడతాడు. నీ ప్రశ్నలకు సమాధానాలిస్తాడు. నిన్ను చల్లగా చూసి నీ బాధలన్నీ పోగొడతాడు అన్నది. చంద్రుడి కుతూహలం మరింత ఎక్కువైంది. అతను ఆమె చెప్పిన చోటికి వెళ్ళాడు. అందరూ మౌనంగా కూర్చుని ఉన్నారు. ఒక ఎత్తైన ఆసనం మీద గడ్డము మీసాలు పెట్టుకుని సాధువులా కనపడే ఆయన కూర్చుని ఉన్నాడు. మంచిగా ఉండమని ఆయన ప్రజలకు ఉపదేశం చేస్తున్నాడు. ఆపదలున్న వారిని తన వద్దకు రమ్మని, ప్రజల కష్టాలు తొలగించడానికే తాను ఈ అవతారం ఎత్తానని చెబుతున్నాడు. మధ్య మధ్య ఆయన గాలిలో నుంచి విభూది సృష్టించి మనుషుల మీద విసురుతున్నాడు. గాలిలో తేలి కొద్ది క్షణాల పాటు ఉంటున్నాడు. ఆయన ఇలా రకరకాల మహిమలు ప్రదర్శిస్తుంటే భక్తులందరూ హే పరమాత్మ అంటూ హాహాకారాలు చేస్తున్నారు. చంద్రుడికి ఇదంతా వింతగా కనపడింది. ఆ సాధువు ప్రదర్శించిన విద్యలన్నీ తనకు వచ్చును. కానీ తను మామూలు గారడీ వాడుగానే ఉండిపోయాడు. ఈ సాధువు దేవుడైపోయాడు. ఈ రహస్యమేమిటో తెలుసుకోవాలని చంద్రుడు ఆ రోజల్లా వేచి ఉండి అర్ధరాత్రి సమయంలో ఆ సాధువును ఏకాంతంగా కలుసుకున్నాడు. ఎవరు నువ్వు? అన్నాడు సాధువు చంద్రుణ్ణి చూసి. నేనొక ఇంద్రజాలికుణ్ణి. మీ ప్రదర్శనలు చూశాను. వాటిని ప్రజలు మహిమలుగా కొనియాడుతున్నారు. అవే ప్రదర్శనలు నేను ఇస్తుంటే తిండికి డబ్బులు దొరకడం కూడా కష్టంగా ఉన్నది. ప్రజలు మిమ్మల్ని దేవుడు అంటున్నారు. ఈ రహస్యం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు చంద్రుడు. అతను ఆ రోజు తన అనుభవం కూడా సాధువుకి చెప్పాడు. ఇందులో రహస్యమేమీ లేదు. నేను దేవుడి అవతారాన్ని. నాకు సహజంగా ఉన్న శక్తులను నువ్వు కష్టపడి విద్యగా నేర్చుకున్నావు. నీకు పరికరాలు అవసరం, నాకు అవసరం లేదు అన్నాడు సాధువు. అలాగా, అయితే నేను నా వేలు తెగకోసుకుంటాను. దాన్ని మీరు మళ్ళీ అతికించగలరా అని చంద్రుడు అడిగాడు. అలాగేనన్నాడు సాధువు. వెంటనే చంద్రుడు తన వేలును చిన్న బాకుతో కోసేసుకున్నాడు. రక్తం ఎర్రగా ప్రవహించింది. సాధువు తెగిన వేలును యథాస్థానంలో ఉంచి ఏదో మంత్రం చదివాడు. రక్తం మాయమై వేలు మామూలుగా అయ్యింది. అసంభవం. ఈ విద్య మా కుటుంబం వాళ్లకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అని చంద్రుడు గొనిగాడు. సాధువు ఉలిక్కిపడి, నీ పేరు చంద్రుడి కదూ అన్నాడు. అవును, మీకెలా తెలుసు అని అడిగాడు చంద్రుడు. నేను నీ అన్నను, రాముణ్ణి అన్నాడు సాధువు చంద్రుడికేసి ఆప్యాయంగా చూస్తూ. చంద్రుడు తెల్లబోయాడు. అతని నోట మాట రాలేదు. సాధువు చంద్రుడితో మళ్ళీ ఇలా అన్నాడు. నీ ప్రశ్నకు ఇప్పుడు సరైన సమాధానం చెబుతాను. ఈ ప్రపంచంలో అంతా మాయ. నువ్వు ఒక చిన్నపిల్లవాడికి నీ ఇంద్రజాలంతో ఆకలి జ్ఞాపకం రాకుండా చేశావు. ఆ చిన్నపిల్లవాడు నీలో దేవుణ్ణి చూస్తాడు. అయితే పెద్దవాళ్ల విషయంలో అలా కాదు. నేను దేవుడినని చెప్పి ఇంద్రజాలం చేసి దేవుడినయ్యాను. నువ్వు గారడీవాడని చెప్పి ఇంద్రజాలం చేస్తే గారడీవాడుగానే ఉండిపోయావు.
ప్రజలు నీ ఇంద్రజాలము నా ఇంద్రజాలము కూడా చూస్తున్నారు. కానీ వాళ్లకు అనుమానం రాదు. ప్రపంచంలో హాయిగా బతకాలంటే విద్య ఉంటే చాలదు. మాటలు చెప్పి మోసం చేయడం నేర్చినప్పుడే నీ విద్య రాణిస్తుంది. అదే నేను చేసినది. దేవుడని అబద్ధమాడడం నా బ్రతుకు తెరువు. ప్రజలు మూర్ఖులుగా ఉన్నంతకాలము నాకు ఏ లోటు లేదు. నీ సందేహం తీరింది కదా, ఇక వెళ్ళిరా. చంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. కానీ విదర్భ దేశంలో తూర్పు పక్క ఒక మారుమూల గ్రామంలో దేవుడు అవతరించాడని, ఆయన ఎన్నో మహిమలు ప్రదర్శిస్తున్నాడని ప్రజలు తండోపతండాలుగా చూడడానికి వెళ్ళడం ఆరంభమయ్యింది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ యువరాజు అక్షరాభ్యాసం. వింధ్యగిరి రాజ్యం రాజు సూరసేనుడు గొప్ప ధార్మికుడు. ఎల్లవేళలా ప్రజాక్షేమాన్ని కాంక్షించేవాడు. అందువల్ల కోశాగారంలోని అధిక మొత్తాన్ని వాళ్ల సంక్షేమం కోసం వెచ్చించేవాడు. ఈ కారణం వల్ల ఒకసారి కోశాగారం ఖాళీ అయింది. ప్రజలపై కొత్తగా పన్నుల భారం మోపడం ఇష్టం లేని సూర్యసేనుడు రాజ్యాదాయం పెంచడం ఎలాగా అని ఆలోచించసాగాడు. వింధ్యగిరికి విదర్భ, వైశాలి ఇరుగు పొరుగు రాజ్యాలు. విదర్భ రాజైన చంద్రకాంతుడు, వైశాలి రాజైన మహిధరుల దృష్టి ఆర్థికంగా, సైనికంగా బలహీనమైన వింధ్యగిరి రాజ్యం మీద పడింది. ఆ ఇద్దరు అధిక రాజ్యకాంక్షాపరులు. ఒకరినొకరు కబళించడానికి తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళు ముందు వింధ్యగిరిని ఆక్రమించి ఆ తర్వాత ఒకరి రాజ్యాన్ని మరొకరు కబళించాలనే దురాలోచనతో ఉన్నారు. ఈ సమాచారం గూఢాచారుల ద్వారా సూర్యసేనుడి చెవిన పడింది. సూర్యసేనుడు మంచి రాజనీతిజ్ఞుడు కూడా. ఆయన యుద్ధ నివారణ కోసం మార్గం అన్వేషించసాగాడు. అంతలో ఆయనకు ఒక అవకాశం వచ్చింది. సూర్యసేనుడికి జయంతుడు ఒక్కగానొక్క కొడుకు. 4 ఏళ్ల వయసువాడైన జయంతుడికి రాజపురోహితుడు అక్షరాభ్యాసం చేయడానికి శుభముహూర్తం నిర్ణయించాడు. ఆ సందర్భంగా తన మీద శత్రుభావంతో ఉన్న చంద్రకాంతుడు మహీధరులను ఆహ్వానించి మంచు చేసుకోవాలని భావించి వారిద్దరికీ ఆహ్వాన పత్రికలు పంపాడు. ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని సూర్యసేనుడితో ఏదో విధంగా కల్పించి యుద్ధానికి సన్నద్ధం కావాలని చంద్రకాంతుడు, మహీధరుడు కుట్ర పన్నారు. వాళ్ళు యువరాజు అక్షరాభ్యాసానికి హాజరయ్యారు. సూర్యసేనుడు ఆ ఇద్దరికీ అతిథి మర్యాదలు చేశాడు. స్నేహపూరిత వాతావరణంలో ఆయన చేసిన విందు ముగిసింది. ఆ తర్వాత విదర్భరాజు చంద్రకాంతుడు సూర్యసేనుడికి ఒక బంగారు పలక అందిస్తూ, అక్షరాభ్యాసం వేడుక సమయాన దీన్ని ఉపయోగించండి అన్నాడు. ఆ మరుక్షణం వైశాలిరాజు మహీధరుడు ఏనుగు దంతంతో తయారు చేసిన అందమైన పలకను సూర్యసేనుడికిస్తూ, సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి తెచ్చిన పలక ఇది. యువరాజు చేత ఈ పలక మీద అక్షరాలు రాయిస్తే గొప్ప విద్యావంతుడవుతాడు అన్నాడు. దీనితో సూర్యసేనుడు ఇరుకున పడ్డాడు. అయినా చెరగని చిరునవ్వుతో పలకలను అందుకుని, మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు అన్నాడు. చంద్రకాంతుడు, మహీధరుడు తీవ్రమైన ఆలోచనలతో తమ తమ అతిథి మందిరాలకు చేరుకున్నారు. సూర్యసేనుడు తానిచ్చిన బంగారు పలక కాకుండా మహీధరుడిచ్చిన పలకతో యువరాజుకు అక్షరాభ్యాసం చేయిస్తే అది అవమానం అని చెప్పి వింధ్యగిరి మీదకి యుద్ధానికి బయలుదేరాలని ఆలోచించాడు చంద్రకాంతుడు. మహీధరుడు కూడా అదే విధంగా ఆలోచించాడు. పలకల విషయంలో ఆ ఇద్దరు రాజుల కుతంత్రాన్ని సూర్యసేనుడు అర్థం చేసుకున్నాడు. అయినా ఏం చేయాలో తోచక తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ఆ మర్నాడు యువరాజు అక్షరాభ్యాస శుభముహూర్తం వచ్చింది. రాజ్యాచారం ప్రకారం మహారాజు, యువరాజు పట్టపుటేనుగు మీద ఊరేగుతూ ప్రజల ఆశీస్సులు స్వీకరించాలి. అందంగా అలంకరించబడిన పట్టపుటేనుగు మీద రాజు సూర్యసేనుడు, యువరాజు జయంతుడు బయలుదేరారు. రాజమార్గానికి ఇరువైపులా ప్రజలు బారులు తీరి పుష్పాలు చల్లుతూ యువరాజును ఆశీర్వదించసాగారు. ఊరేగింపుకు ప్రజలు అడ్డం రాకుండా సైనికులు అదుపు చేస్తున్నారు. ఆ సమయంలో మహారాజు దృష్టి ఒక బాలుడి మీద పడింది. వాడికి 5 ఏళ్ల వయసుంటుంది. చేతిలో పలక పట్టుకుని ఏనుగు మీద యువరాజు కేసి చూపుతూ ఒకటే ఏడుస్తున్నాడు. వాడి తల్లి సముదాయించడానికి తంటాలు పడుతున్నది. సూర్యసేనుడు మావటివాడికి చెప్పి పట్టపుటేనుగును ఆపించి ఆ బాలుడి తల్లి వద్దకు వెళ్ళాడు. రాజును చూసి ఆమె భయపడుతూ, క్షమించండి మహారాజా, ఈ శుభ సమయాన వీడు విలపించడం తప్పే అని చేతులు జోడించింది.
భయపడకు, ఎందుకు ఏడుస్తున్నాడు అని ప్రశ్నించాడు సూర్యసేనుడు. ఏనుగు మీద రాజుగారు యువరాజుగారు ఎందుకు వస్తున్నారని అడిగాడు. యువరాజుగారికి అక్షరాభ్యాసం అని చెప్పాను. అది వింటూనే తను వాడుతున్న పలక యువరాజుకు ఇస్తానని ఒకటే మారాం చేస్తున్నాడు అని చెప్పింది బాలుడి తల్లి. ఇది విన్న సూర్యసేనుడికి చాలా సంతోషం కలిగింది. అభం శుభం ఎరుగని ఒక పసివాడు ఎంతో ప్రేమతో తన పలకను యువరాజుకు ఇస్తాననడం గొప్ప విషయం. ఆ ప్రేమ కానుకకు సాటి అయిన కానుక మరేముంటుంది అనుకుని ఆప్యాయంగా ఆ బాలుడి చేయి పట్టుకుని నీ పేరేమిటి అని అడిగాడు. సుధాముడు అని చెప్పాడు బాలుడు కన్నీళ్లు తుడుచుకుంటూ. అయితే సుధామ, ఏడుపు మాని నీ ప్రేమ కానుక అయిన పలుకను నవ్వుతూ యువరాజుకు అందించు, అంతా శుభం జరుగుతుంది అన్నాడు సూర్యసేనుడు. సుధాముడు తన పలకను నవ్వుతూ యువరాజుకు అందించాడు. రాజు సుధాముడి తల్లితో మీరు కూడా రాజభవనంలో జరిగే విందుకు రండి అని ఆహ్వానించి వాళ్లను అక్కడికి తీసుకువచ్చే బాధ్యతను సైనికులకు అప్పగించాడు. ఊరేగింపు ముగిసిన తర్వాత రాజభవనంలో యువరాజు అక్షరాభ్యాస వేడుక ప్రారంభమైంది. రాజపురోహితుడు యువరాజు చేత అక్షరాలు దిద్దించడానికి పలక అడిగాడు. చంద్రకాంతుడు, మహీధరుడు రాజు సూర్యసేనుడు తాము ఇచ్చిన పలకల్లో దేన్ని ఇస్తాడా అని ఆతృతగా చూడసాగారు. అప్పుడు సూర్యసేనుడు లేచి సభికులకేసి రాజులకేసి ఒకసారి పరిశీలనగా చూసి, యువరాజు అక్షరాభ్యాస ఉత్సవానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన సాటి రాజులైన నా మిత్రులు యువరాజు విద్యాభివృద్ధికి కాంక్షిస్తూ ఒకరు శుభప్రదమైన బంగారు పలకను, ఇంకొకరు సరస్వతి ఆలయంలో పూజింపబడిన దంతపు పలకను కానుకలుగా ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజ్యాచారం ప్రకారం ప్రజల ఆశీస్సులు పొందడానికి ఊరేగింపుగా వస్తుండగా యువరాజుకు అక్షరాభ్యాసం అని తెలియగానే సుధాముడు అనే ఒక నిరుపేద బాలుడు తనకున్న ఒక్కగానొక్క పలుకను యువరాజుకు ఇవ్వాలని తల్లి వద్ద పట్టుపట్టాడు. దాన్ని నేనే వెళ్ళి స్వయంగా స్వీకరించాను. ఇప్పుడు ఇక్కడ 3 పలకలు ఉన్నాయి. ప్రజాభీష్టం ప్రకారం నడుచుకోవడమే మన సాంప్రదాయం గనక ఈ 3 పలకలలో ఏ పలుకతో యువరాజు అక్షరాభ్యాసం జరపాలో మీరే సెలవివ్వండి అన్నాడు. రాజులిద్దరూ ఏదో అనబోయేంతలో సభికులందరూ రాజు పేద తారతమ్యం చూడని ధర్మప్రభువులు మహారాజు, కల్లా కపటం తెలియని సుధాముడిచ్చిన పలకతోనే యువరాజు అక్షరాభ్యాసం చేయించగలరు అంటూ హర్షధ్వానాలు చేశారు. యువరాజు జయంతుడి అక్షరాభ్యాసం సుధాముడిచ్చిన పలకతో ప్రారంభమైంది. రాజు సూర్యసేనుడికి సామాన్య ప్రజల పట్ల, ప్రజలకు ఆయన మీద ఉన్న అన్యోన్య గౌరవాభిమానాలు ప్రత్యక్షంగా చూసిన చంద్రకాంతుడు, మహీధరుడు అబ్బురపాటు చెందారు. రాజైన వాడికి కావలసింది కేవలం ఆర్థిక, సైనిక బలం మాత్రమే కాదని, ప్రజల నుంచి భక్తి గౌరవాలని గ్రహించారు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడం వల్ల రాజు సూర్యసేనుడికి అవి ప్రజల నుంచి పుష్కలంగా లభిస్తున్నవి. ఆదర్శవంతుడైన అలాంటి రాజు పట్ల శత్రుభావం పాటించడం ధర్మవిరుద్ధం అనుకున్నారు. ఉభయులు ఆయన మైత్రిని కోరారు. ఆ తర్వాత సూర్యసేనుడు విదర్భ, వైశాలి రాజులను ఘనంగా సత్కరించి విలువైన కానుకలతో సాగనంపాడు. పెను తుఫాను అవుతుందనుకున్న సమస్య దూదిపింజలా తేలిపోవడానికి కారకుడైన సుధాముడి కుటుంబాన్ని సూర్యసేనుడు ఆదుకోవడమే కాకుండా సుధాముడు యువరాజుతో పాటు విద్యాభ్యాసం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఇదండి యువరాజు అక్షరాభ్యాసం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కలిమి లేమి. ఒక ఊళ్ళో ధనగుప్తుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతడు తన జీవితమంతా విరామం అంటూ లేకుండా ధనార్జనలోనే గడిపి లెక్కలేనంత డబ్బు సంపాదించాడు. బంధుమిత్రులలో సమర్థవంతుడైన వ్యాపారి అని, గొప్ప ధనవంతుడని పేరు తెచ్చుకున్నాడు. అతడు వృద్ధాప్యంలో పక్షవాతంతో మంచాన పడి, నా జీవితమంతా కేవలం డబ్బు సంపాదనలోనే గడిచిపోయింది. నా సంపాదనతో ఇతరులకు ఉపయోగపడే ఒక మంచి పని చేయలేదు అని పశ్చాత్తాపపడ్డాడు. ఇలా అనుకుని అతడు తన కొడుకైన శ్రీగుప్తుణ్ణి పిలిచి, నాయనా, నా జీవితంలో ప్రజలకు ఉపయోగమైన ఒక్క పని కూడా చేయలేదు. నువ్వు నీ అవసరాలకు డబ్బు ఉంచుకుని కొంత డబ్బుతో ఒక ధర్మశాల కట్టించు అని చెప్పి కన్ను మూశాడు. తండ్రి అంత్యక్రియలు పూర్తి కాగానే శ్రీగుప్తుడు వ్యాపారంలో మునిగిపోయాడు. ఆ సంవత్సరం అతనికి బాగా లాభం వచ్చింది. అతనికి తండ్రి చనిపోతూ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఈ సంవత్సరం అయితే ఎంతో కొంత లాభాలు వచ్చాయి, వచ్చే సంవత్సరం నష్టం రావచ్చు, ఖర్చు పెరగవచ్చు. ఎవరు చూశారు?
పై సంవత్సరం ఇంకా లాభాలు వస్తే ధర్మశాల కట్టిస్తాను అని అతను అనుకున్నాడు. మరుసటి సంవత్సరం కూడా అమితంగా లాభాలు వచ్చాయి. అయినా అతనికి తృప్తి కలగలేదు. అతను ధర్మశాల నిర్మాణం మళ్లీ వాయిదా వేశాడు. ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి శ్రీగుప్తుడు చాలా పొద్దుపోయే వరకు ఏవో లెక్కలు చూసుకుంటూ మేలుకుని ఉన్నాడు. అప్పుడు ఎవరో బాధతో మూలుగుతూ అతని ఇంటి ముందున్న అరుగు మీదకి వచ్చి కూర్చున్నారు. శ్రీగుప్తుడు కిటికీలో నుంచి చూస్తే ఒక ముసలి గుడ్డి బిచ్చగాడు అరుగు మీద కూర్చుని తాను పెట్టిన సత్తుగిన్నెను జోలెను తడుముకుంటూ దగ్గరికి తీసుకోవడం కనిపించింది. ఇంతలో అరుగు దగ్గరికి కుంటుకుంటూ మరొక బిచ్చగాడు వచ్చి, చింపిరయ్య, ఎందుకు అలా తెగమూలుగుతున్నావు? నీకు ఏమైంది అని అడిగాడు. చింపిరయ్య ఎంతో బాధతో, నువ్వా నారాయుడు, ఏం చెప్పమంటావు? గుడ్డి వెదవని. ఉదయం అడుక్కుంటూ వస్తుంటే కాలిలో ఇంత మేకు దిగబడింది. మేకు తీశాను గాని కాలు వాచింది. ఉన్న చోటు నుంచి అడుగు కదల్లేకపోయాను. పట్టెడు మెతుకులు దొరకలేదు. ఒక పక్క కాలిబాధ, ఇంకో పక్క ఆకలి బాధ చంపేస్తున్నాయనుకో అన్నాడు. నారాయుడు చింపిరయ్య కాలువంక పరిశీలనగా చూశాడు. అది బాగా వాచిపోయి ఉన్నది. నారాయుడు తన సంచిలో నుంచి గిన్నె తీస్తూ, నీ కాలిబాధ తగ్గించడం నా వల్ల కాదు గాని ముందు ఈ అన్నం తిను, కాలి సంగతి తర్వాత చూద్దాం అంటూ తన గిన్నెను గుడ్డివాడికిచ్చాడు. నువ్వు తిన్నావా? అడుక్కున్నదంతా నాకే పెడుతున్నావా అన్నాడు చింపిరయ్య సత్తిగిన్నెలోకి చేయి పెట్టి తడుముతూ. ఇద్దరికి సమంగా పంచానులే, నా వంతు నీ గిన్నెలోకి తీసుకున్నాను అన్నాడు నారాయుడు 2 మెతుకులు తీసి ముసలివాడి గిన్నెలో వేసి తాను తీసుకుంటూ. ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న శ్రీగుప్తుడికి కనువిప్పి కలిగింది. తనకున్న దానిలో కొంత పంచి ఇచ్చిన నారాయుడిది నిజమైన కలిమి. ఎవరికీ ఏమీ ఇవ్వలేని తనది లేమి. ఆ రాత్రి శ్రీగుప్తుడు ఆ బిచ్చగాళ్ళిద్దరికీ ఆశ్రయమిచ్చి మర్నాడు ఉదయం వైద్యుణ్ణి పిలిపించి చింపిరయ్య కాలుకు చికిత్స చేయించాడు. అంతేకాదు, ఆ రోజే తన తండ్రి కోరిన ధర్మశాల నిర్మాణం పని ప్రారంభించాడు. ఈ విధంగా శ్రీగుప్తుడికి కనువిప్పు కలిగింది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కడుపు తీపి కారం. విశాల దేశంలోని శంఖవరం, పంకవరం ఇరుగు పొరుగు నగరాలే అయినా పౌరుల ఆచార వ్యవహారాల్లోనూ ఆహారపు అలవాట్లలోనూ చాలా తేడాలున్నాయి. శంఖవరం పౌరులు కారం ఎక్కువ తింటారు. పంకవరం పౌరులు తీపి చప్పిడి పదార్థాలు తింటారు. శంఖవరంలోని ఉండే పద్మకు పంకవరంలోని చంద్రంతో పెళ్ళయింది. భర్త అత్తమామలు మంచివారే కానీ అత్తవారింట ఎవరూ కారం నోట పెట్టరని, చప్పిడిగూడు తినలేకపోతున్నానని పద్మ తల్లిదండ్రులను కలిసినప్పుడల్లా గోలపెడుతూ ఉండేది. అందువల్ల వీలు కుదిరినప్పుడల్లా తల్లి ఆమెకు ఊరగాయలు పచ్చళ్ళు అందజేస్తూ ఉండేది. ఇలా ఉండగా శంఖవరానికి చాలా దూరంలో ఉన్న మయూరిపురికి చంద్రం ఉద్యోగరీత్యా రాజప్రతినిధి వెంట వెళ్ళి తన కుటుంబంతో సహా కొన్నాళ్లు గడపవలసి వచ్చింది. పంకవరం తిరిగి రావడానికి 4 ఏళ్లు పట్టింది. ఆ 4 ఏళ్ల పాటు పద్మ తల్లిదండ్రులు కూతురును చూడలేకపోయారు. అప్పటికి పద్మకో కూతురు పుట్టి 3 ఏళ్ల వయసుదయ్యింది. కూతురు అల్లుడు తిరిగి వచ్చారని తెలియగానే పద్మ తల్లిదండ్రులు వాళ్లను చూడబోతూ పద్మకు ఇష్టమని బాగా కారంగా ఉండే పచ్చళ్ళు, ఊరగాయలు వెంట తీసుకువెళ్లారు. అయితే వాటిని చూసిన పద్మ తల్లిదండ్రులతో, నా కూతురు కారం బొత్తిగా తినలేదు. దానికోసమని నేను చప్పిడిగూడు అలవాటు చేసుకున్నాను. మీరు తెచ్చిన ఊరగాయలు అవి మునిపటి కంటే ఎక్కువ కారంగా ఉన్నాయి. అలాంటివి తిన్నారంటే ఈ వయసులో మీ ఆరోగ్యం ఏం కావాలి అన్నది. ఆ ఊరగాయలు పచ్చళ్ళలో ఉన్నది కారం కాదు, కడుపు తీపి. నువ్వు నీ కూతురుకు చేసినట్టే మీ అమ్మ తన కూతురు కోసం ప్రేమతో వీటిని అలా తయారు చేసిందంతే అన్నాడు పద్మ తండ్రి. ఇదండి కడుపు తీపి కారం. ఈ కథ రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అదే గనక ఉంటే. పని పాటు లేకుండా పొద్దస్తమానం అల్లరి చిల్లరగా తిరిగే రంగడు గంగడు గాయపడ్డ ఒక పెద్ద మనిషిని చేతుల మీద మోసుకుని వైద్యుడి వద్దకు వచ్చారు. వైద్యుడు ఆయన గాయాన్ని శుభ్రం చేసి మందు వేసి కట్టుకట్టి నాడి పరీక్ష చేస్తూ ఈయనకు గాయం ఎలా తగిలింది అని అడిగాడు. 2 పొట్టేలు ఢీకొంటుంటే ఎర్ర పొట్టేలు గెలుస్తుందని నేను, నల్ల పొట్టేలు గెలుస్తుందని గంగడు పందెం కాశాం. దాంతో మా మధ్య గొడవ పెరిగి కొట్టుకునే స్థితి వచ్చింది. ఆ సమయంలో దారిన వెళుతున్న కనకయ్య అనే ఈ పెద్ద మనిషి మా తగ్గు తీర్చడానికి ఆగండి ఆగండి అంటూ మా మధ్యకు చొరపడ్డాడు.
నేను గంగడి మీదకి విసిరిన రాయి ఈయన తలకు తగలడంతో గాయపడ్డాడు అన్నాడు రంగడు. కనకయ్య మెదడుకు దెబ్బ తగల్లేదు కదా అని అడిగాడు గంగడు ఆదుర్దాగా. అలాంటి ప్రమాదం ఏదీ లేదు. అయినా అదే గనక ఉంటే మీ స్వభావం తెలిసి ఆయన మీ మధ్యకు వచ్చేవాడు కాదు కదా. పై దెబ్బే, నెత్తురు చూసిన భయంతో స్పృహ కోల్పోయాడు అంతే అన్నాడు వైద్యుడు చిన్నగా నవ్వుతూ. ఇదండి అదే గనక ఉంటే. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆవు దూడ. రాఘవపురంలో నారయ్య పేరయ్యవి ఇరుగు పొరుగు ఇల్లు. వాళ్ళ పొలాలు కూడా పక్కపక్కనే ఉన్నాయి. వారి ఇళ్లకు ఒక్కటే ప్రహరీ గోడ. ఇల్లు మధ్య అడ్డుగోడ లేదు. నారయ్య భార్య కాంతమ్మకు, పేరయ్య భార్య శాంతమ్మకు దైవభక్తి ఎక్కువ. కాడి ఎద్దులు 2 గేదెలు ఉన్నా 2 కుటుంబాలకు ఆవులు లేవు. భార్యల కోరిక మీద నారయ్య పేరయ్య పశువుల సంతకు వెళ్ళి చెరొక ఆవును కొన్నారు. గోపూజకు అవకాశం ఏర్పడినందుకు కాంతమ్మ శాంతమ్మ చాలా సంతోషించారు. ఆవులను శ్రద్ధగా పెంచసాగారు. నారయ్య ఆవు వరుసగా 2 సార్లు కోడెదూడను ఈనింది. పేరయ్య ఆవు 2 సార్లు పెయ్యి దూడను ఈనింది. కోడెదూడ అయితే పొలం పనికి ఉపయోగపడుతుందని పేరయ్య ఆశ. 2 ఆవులు రెండోసారి చూడితో ఉన్నాయి. ఈసారైనా తన ఆవు కోడెదూడను ఈనాలని పేరయ్య ఆశతో కోరుకుంటున్నాడు. 2 ఆవులు ఈనడానికి సిద్ధంగా ఉన్నాయి. బంధువుల ఇంట్లో పెళ్లి కోసం నారయ్య కుటుంబం వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. మరునాడే వచ్చేస్తామని, తన ఆవును జాగ్రత్తగా చూస్తూ ఉండమని పేరయ్యతో చెప్పి నారయ్య కుటుంబంతో సహా పొరుగురు వెళ్ళాడు. పేరయ్య మనసులో చిత్రమైన ఆలోచన వచ్చింది. ఆ రాత్రి 2 ఆవులు ఈనితే బావుండని అనుకున్నాడు. ఆ తరువాత చెయ్యాల్సిన దానిని గురించి ఉత్సాహంగా భార్య శాంతమ్మతో చెప్పాడు. ఆ మాట విని ఆవిడ దిగ్భ్రాంతి చెంది, ఇదేం బుద్ధండి, వాళ్ళ ఆవు కోడెదూడని ఈనితే మనం తెచ్చుకోవాలా? మన ఆవు పెయ్యి దూడని ఈనితే వాళ్ళ ఆవు దగ్గర ఉంచాలా? ఎంత అన్యాయం అండి! మనుషుల కంటే పశువులే తమ సంతానాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుకుంటాయి. కుక్క, పిల్లి, కోతి వంటి వాటిని చూడడం లేదా? మీరు ఆశించినట్టు దూడను మార్చినా పలుపు తెంపుకుని ఆవు దూడను వెతుక్కుంటూ వెళ్తుంది అని హెచ్చరించింది. పేరయ్య ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే విచిత్రంగా ఆ రాత్రి పేరయ్య ఆశించినట్టే 2 ఆవులు ఈనాయి. పేరయ్య ఆవు పెయ్యి దూడను ఈనింది. నారయ్య ఆవు కోడెదూడను ఈనింది. శాంతమ్మ ఎంత వారించినా వినకుండా పేరయ్య తన ఆలోచనల ప్రకారం దూడలను మార్చాడు. ఆ తరువాత నిద్ర రావడంతో వెళ్ళి పడుకున్నాడు. మరి కాసేపటికి గొడ్లపాకలో ఏదో చప్పుడైతే పేరయ్య శాంతమ్మ వెళ్ళి చూశారు. తమ పాకలో నారయ్య ఆవు తన కోడెదూడను నాకుతూ కనిపించింది. మెడలో పలుపు తెగి ఉంది. గబగబా వెళ్ళి నారయ్య గొడ్లపాకలోకి వెళ్ళి చూశారు. అక్కడ తమ ఆవు పెయ్యి దూడను నాకుతుంది. పశువులకు తమ సంతానం పట్ల ఉన్న ప్రేమ ఎలాంటిదో పేరయ్యకు అర్థమయ్యింది. తన భార్య చెప్పిన మాట అక్షరాలా నిజమని గ్రహించి తను చేసిన పనికి పశ్చాత్తాపపడ్డాడు. నారయ్య ఆవును కోడెదూడను నారయ్య గొడ్లపాకలోకి తీసుకువెళ్ళి వదిలి తన ఆవును పేరయ్య దూడను తన గొడ్లపాకలోకి తీసుకువచ్చాడు. మరునాడు ఊరి నుంచి తిరిగి వచ్చిన నారయ్య కాంతమ్మ తమ ఆవును జాగ్రత్తగా చూసుకున్నందుకు పేరయ్య దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పేరయ్య రాత్రి జరిగిన దానిని నారయ్యకు పశ్చాత్తాపంతో వివరించి, నా దుర్బుద్ధికి నన్ను క్షమించు నారయ్య అన్నాడు. ఎంత మాట పేరయ్య, ఇందులో దుర్బుద్ధి ఏముంది? అయినా 2 కోడెదూడలను పెట్టుకొని నేనేం చేస్తాను? వాటిలో నువ్వు ఒకదాన్ని తీసుకో అన్నాడు నారయ్య. నీది చాలా దొడ్డ మనసు నారయ్య. అయితే నా పెయ్యి దూడలలో నువ్వొకటి తీసుకోవాలి మరి అన్నాడు పేరయ్య. నారయ్య అందుకు అంగీకరించాడు. వాళ్ళ మాటలను కొద్ది దూరంలో నిలబడి విన్న కాంతమ్మ శాంతమ్మలు ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఇదండి ఆవు దూడ కథ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శత్రువీర భయంకరుడు. భద్రగిరి, కొండకోన అనేవి ఇరుగు పొరుగు రాజ్యాలు. తరతరాలుగా వాటిని పాలించిన రాజుల మధ్య ఆరని శత్రుభావం అప్పుడప్పుడు రక్తపాతానికి దారితీస్తూ ఉండేది. 2 రాజ్యాల రాజులు ధైర్యవంతులే కాక యుద్ధవ్యూహంలో ఆరితేరినవారు కావడంతో సైనిక నష్టమే తప్ప ఎవరూ విజయాన్ని సాధించలేకపోయేవారు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి మరణంతో భద్రగిరి రాజ్యాధికారానికి వచ్చిన రణమళ్ళు కొండకోనను ఎంత సైనిక నష్టానికైనా ఓర్చి జయించి తీరాలన్న పట్టుదలతో ఆ రాజ్యం మీద యుద్ధం ప్రకటించాడు.
వారం రోజుల్లో 2 దేశాల సైన్యాలు సరిహద్దుల్లో మోహరించాయి. ఇక యుద్ధం ప్రారంభం కానున్న సమయంలో భద్రగిరి సైన్యంలో చిన్న దళాధిపతిగా ఉన్న శౌర్యశీలి అనేవాడు దళాన్ని వదిలి పారిపోసాగాడు. అది గమనించిన మరొక దళపతి అతన్ని తరిమి పట్టుకుని రాజు రణమల్లు దగ్గరకు తీసుకుపోయి జరిగింది వివరించాడు. రణమల్లు శౌర్యశీలి కేసి తీవ్రంగా చూస్తూ, ఒరే, నీ ఒడ్డు పొడుగు మెలితిరిగిన మీసం చూస్తుంటే శత్రువీర భయంకరుడిలా ఉన్నావు. అటువంటి నువ్వు పోరు ప్రారంభం కానున్న సమయంలో పిరికి పందలా పారిపోవడం ఏమిటి అని గద్దించి అడిగాడు. దానికి శౌర్యశీలి వినయంగా, మహారాజా, నేను పిరికితనం కొద్దీ పారిపోవడం కాదు. కొండకోన సైనికుల ముఖాలు చూడడం అంటే నాకు చెడ్డ అసహ్యం. అందుకని వెనుతిరిగి పోదలిచాను అన్నాడు. ఇదండి ఆ శత్రువీర భయంకరుడి కథ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆశాపాతకుడు. కాశీరాజ్యాన్ని పాలించే బ్రహ్మదత్తుడికి 2 కొడుకులు. తనకు అవసాన కాలం సమీపించగానే రాజు పెద్దవాడికి రాజ్యమిచ్చి చిన్నవాడిని సేనాధిపతిగా చేశాడు. తండ్రి తదనంతరం జ్యేష్ఠుడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరిగినాయి. తీరా గద్దె ఎక్కే సమయాన అతడు నాకీ రాజ్యంతో పనిలేదు, తమ్ముణ్ణి ఏలుకొని అంటూ వైరాగ్యంలో పడ్డాడు. అతడు కాశీరాజ్యం విడిచిపోయి దూరాన ఉండే ఒక సామంతరాజ్యం చేరుకున్నాడు. అక్కడ ఒక ధనికుడి ఇంట కొలువుకు కుదురుకొని కాయకష్టంతో కాలాక్షేపం చేయసాగాడు. కొంతకాలానికి కాశీరాజ్యం నుంచి కొందరు ఉద్యోగులు భూములు తనిఖీ చేసి పన్నులు విధించే పని మీద ఆ రాజ్యానికి వచ్చారు. వారు ధనవంతుని ఇంటి ఉన్న రాజకుమారుని ఆనవాలు పట్టి అతని పట్ల భక్తి చూపారు. ఈ సంగతి తెలియగానే ఆ ధనవంతుడు రాజకుమారుని వద్దకు వచ్చి, కాశీరాజైన మీ తమ్ముడికి లేఖ వ్రాసి నాకు పన్నులు తగ్గేట్టు చూడవలసింది అని కోరాడు. రాజకుమారుడు అలాగే రాశాడు. కాశీరాజు ఒప్పుకున్నాడు. ఇది వెల్లడి కాగానే గ్రామస్తులు అనేక మంది వచ్చి తమకు కూడా భూమి పన్నులు తగ్గించమని రాజుగారికి రాయమంటూ వేధించారు. అందరి తరపున రాజకుమారుడు విజ్ఞాపనలు రాసి కాశీరాజుకు పంపాడు. అందరికీ కోరిన ప్రకారం భూమి పన్నులు తగ్గాయి. నాటి నుంచి ప్రజలు చెల్లించవలసిన పన్నులు తెచ్చి రాజకుమారునికే చెల్లించి పుచ్చుకోమని వేడుకోసాగారు. రాజకుమారుడికి వైరాగ్యభావం పోయి మళ్ళీ రాజ్యాకాంక్ష అంకురించింది. అయితే వద్దన్న రాజ్యం ఇప్పుడెలా వస్తుంది? కనుక క్రమంగా ఒక్కొక్క సామంతరాజ్యమే వశం చేసుకుంటూ ఈ మాట తమ్ముడికి తెలుపుతూ వచ్చాడు. కాశీరాజైన అతని తమ్ముడు అన్న మాటలలో దేనికీ కాదనలేదు. తరువాత కాశీరాజ్యమే ఆక్రమిద్దామని అన్నకు ఆశ పుట్టింది. 4 పెద్దలను నియమించి రాజ్యం వశపరుస్తావా, యుద్ధం చేస్తావా అంటూ తమ్ముడికి రాయబారం పంపించాడు. నాకు నీతో యుద్ధం వద్దు, కాశీరాజ్యం నీదే, కనుక నీవే తీసుకోవడం న్యాయం అని కబురు పంపాడు తమ్ముడు. ఆ వెంటనే అన్న సింహాసనం అధిష్ఠించాడు. తమ్ముడు సేనాధిపతి పదవి అలంకరించాడు. పెద్దవాడు రాజ్యం ఆక్రమించాడే గాని ఈ ఒక్క రాజ్యంతో అతనికి తృప్తి లేకపోయింది. రాజ్యతృష్ణ మిక్కుటమైన కొద్దీ ఇంకొకటి మరొకటి ఇలా ఎన్నో రాజ్యాలు జయించి తన రాజ్యానికి చేర్చుకోసాగాడు. దేవేంద్రుడు భూలోక వ్యవహారాలన్నీ చర్చ చేస్తూ ఉండగా కాశీరాజ్యం సంగతి వచ్చింది. ఈ విషయంలో ఉపేక్షిస్తే భూలోకానికి హాని కలిగేట్టు తోచింది. అందుచేత పెద్దవాడికి బుద్ధి చెప్పాలనుకున్న దేవేంద్రుడు ఒక యువకుడి రూపంలో రాజును దర్శించి ఒక చిన్న రహస్యం చెప్పిపోదామని వచ్చాను అన్నాడు. వెంటనే రాజు ఆ యువకుణ్ణి తన అంతఃపురంలోకి తీసుకుపోయాడు. రాజా, నా ఎరుకలో ఒకచోట 3 మహానగరాలున్నవి. అవి సమస్త సిరి సంపదలతోనూ గజ తురగ పదాతి బలాలతోనూ తొలతూగుతున్నవి. వాటిని నా శక్తి వల్ల నేనే జయించి నీకిస్తాను అంటూ ప్రోత్సహించాడు యువకుడి వేషంలో ఉన్న దేవేంద్రుడు. ఆశతో పరవశుడయ్యాడు రాజు. దేవేంద్రుడు అంతలో అదృశ్యమైపోయాడు. రాజు యువకుని కోసం వెతికాడు. కనిపించకపోయేసరికి కలవరపడ్డాడు. ముఖ్యోద్యోగులను పిలిపించి, ఇప్పుడు వచ్చినతడు నాకు 3 మహానగరాలను జయించి ఇస్తానన్నాడు, వెతికి పట్టండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి నగరమంతా గాలించారు. యువకుడి జాడలేదు. రాజుకు మతిపోయినట్టయింది. ఈ విచారం ముదిరి మనోవ్యాధిగా పరిణమించి రాజు మంచం పట్టాడు. ఎంతటి ఘనవైద్యులు వచ్చినా వ్యాధి కుదరలేదు. ఇదే సమయాన సమస్త శాస్త్రాలలోనూ ప్రవీణుడై బోధిసత్వుడు తక్షశిల నుంచి ఇంటికి వచ్చాడు.
రాజు సంగతి తెలిసి కోటకు వెళ్ళి వ్యాధి నేను కుదురుస్తాను అని కబురు చేశాడు. లోపలికి రమ్మన్నాడు రాజు. మీ బాధ ఏమిటి అని అడిగాడు బోధిసత్వుడు. అప్పుడు రాజు ఆవేశంతో తనకు ఆనాడు యువకుడు 3 మహానగరాలు వాగ్దానం చేయడం దగ్గర నుంచి జరిగిందంతా వివరంగా చెప్పాడు. అప్పటి నుంచి నాకీ జబ్బు పట్టుకుని పీడిస్తున్నది, కుదర్చగలవేమో చూడు అన్నాడు. రాజా, ఈ విధంగా మనోవేదన పడుతూ ఉంటే ఆ మహానగరాలను జయించడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించాడు బోధిసత్వుడు. సాధ్యం కాదు అన్నాడు రాజు. అందుచేత విచారపడి ఏమీ లాభం లేదు. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కొంతకాలానికల్లా నశించిపోతున్నదే కదా అని అడిగాడు బోధిసత్వుడు. రాజు అవును అన్నాడు. ప్రతి జీవుడు ప్రాణం పోవడంతో దేహాన్ని సైతం ఇక్కడ వదిలిపోవలసిందే కదా అని మళ్ళీ అడిగాడు బోధిసత్వుడు. ఒప్పుకున్నాడు రాజు. కనుక రాజా, 3 కాదు 30 మహానగరాలు సాధించినప్పటికీ నీవు ఎక్కువ సుఖపడేది లేదు. ఏదీ శాశ్వతం కాదు. ఆశ అనేది ఒక పెనుభూతం, దానికి అంతులేదు. ఆశకు మానవుడు లొంగినప్పుడు ఇప్పుడు నీకు పట్టుకున్నలాగే మనోవ్యాధి పట్టుకు పీడుస్తుంది. దీని పీడ తప్పించుకోవాలంటే మనసులో కలిగే కోరికలను ఒక హద్దులో ఉంచాలి, దాటనీయరాదు. చెప్పుకు సరిగ్గా సరిపడేట్టు చర్మకారుడు ఎలా చర్మం కోస్తాడో అలా జీవితంలో మనకు ఉపయోగపడేటంతవరకే కోరికలను అతిశయించనీయాలి. హద్దు దాటనిచ్చామో ఆజ్యం పోసిన అగ్నిజ్వాలలాగా కోరికలు విజృంభించి ప్రమాదకరమై జీవితాలను కబలించగలవు అని చెప్పేసరికి రాజుకు మనశ్శాంతి కలిగి క్రమంగా వ్యాధి నయమైంది. రాజు కోరికపైన బోధిసత్వుడు మరెన్నో ధర్మబోధలు చేసి జీవితాంతం వరకు దేశికుడుగా రాజ్యపాలనలో అవసరమైన సలహాలు ఇస్తూ ఉండేవాడు. ఇదండి ఆశాపాతకుడి కథ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సమయజ్ఞత. కామశీర దేశాన్ని విక్రమసేనుడు పరిపాలిస్తున్న కాలం అది. ఒకనాడు విక్రమసేనుడు కొలువు తీర్చి పండిత గోష్ఠి నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో గూర్జర దేశం నుంచి వచ్చిన ఒక పండితుడు తాను సంస్కృతంలో రచించిన ఒక శ్లోకాన్ని వినిపించాడు. అది సమయజ్ఞత ప్రాముఖ్యాన్ని చాటి చెప్పే శ్లోకం. ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసుకుని చేస్తే ఆ పనులు నెరవేరుతాయి, అలా కాక అదును తప్పి చేసిన పనులు వ్యర్థమవుతాయి అని ఆ పండితుడు రచించిన శ్లోకభావం. రాజు ఆ శ్లోకం విని చాలా ఆనందించాడు. పండితుడికి ఘనంగా బహుమానం కూడా ఇచ్చాడు. ఆ తరువాత ఆయన సభనుద్దేశించి ఒక ప్రశ్న వేశాడు. ఏ పని అయినా ఫలానా సమయానికి చెయ్యాలి అని తెలుసుకోవడం ఎలా అని. సభలో ఉన్న జ్యోతిష్య పండితుడు లేచి గ్రహగతులను బట్టి తెలుస్తుంది అన్నాడు. మరొక పండితుడు లేచి అనుభవం గల పెద్దలను అడిగితే తెలుస్తుంది అన్నాడు. సభలోని తక్కిన పండితులు కూడా ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెప్పారు. పండితులు చెప్పిన ఏ ఒక్క సమాధానము విక్రమసేనుడికి సంతృప్తికరంగా లేదు. ఆయన పండితులతో దీని గురించి తీరికగా మరొకసారి ఆలోచిద్దాం అని సభను ఆ రోజుకు ముగించాడు. కొంతకాలం గడిచింది. విక్రమసేనుడు ఒకనాడు మంత్రితో కలిసి ఒక అడవిలోకి వెళ్ళాడు. అలా కొంత దూరం పోగా అందమైన ఆశ్రమం ఒకటి కనిపించింది. దానికి సమీపంలో ఒక సాధువు భూమిని తవ్వుతూ కనిపించాడు. రాజు ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. మహానుభావ, తపస్సంపన్నులైన తమరు నాకు కలిగిన ఒక సందేహాన్ని తీర్చాలి అన్నాడు రాజు సాధువుతో. సాధువు తల ఎత్తి రాజుకేసి ఒక క్షణం చూసి ఒక చిరునవ్వు నవ్వి తన పని తాను చేసుకోసాగాడు. అప్పుడు రాజు వినయంగా, మరేమీ లేదు, సమయం ఎరిగి పని చెయ్యాలంటారు కదా, ఆ సమయాన్ని తెలుసుకోవడం ఎలాగూ, అది నా సందేహం అన్నాడు. సాధువు రాజుకేసి మరొకసారి చూసి మరొక నవ్వు నవ్వాడు. సాధువు ఏదో దీక్షలో ఉన్నాడని భావించిన విక్రమసేనుడు అక్కడి నుంచి తిరిగి రాజభవనానికి వచ్చేశాడు. ఆ మర్నాడు పెద్ద వాన కురిసింది. విక్రమసేనుడు ఆశ్రమానికి వెళ్దామనుకుని వెళ్ళలేకపోయాడు. ఆ మరుసటి రోజు వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంది. ఈసారి రాజు ఒక్కడే బయలుదేరి అడవిలోని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో సాధువు తాను తవ్విన నేలను చదును చేసి మొక్కలు నాటుతున్నాడు. విక్రమసేనుడు ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించి, స్వామి, ఈసారైనా తమరు నా ప్రశ్నకు సమాధానం చెప్పకోరుతున్నాను. లోగడ వచ్చినప్పుడు తమరిని
ఏ పని ఎప్పుడు చేయాలో ఎలా తెలుస్తుంది అని అడిగాను అన్నాడు. సాధువు తన పని తాను చేసుకుంటూ రాజమోహన్లో చూసి, మహారాజా, మీ ప్రశ్నకు సమాధానం మొన్ననే ఇచ్చాను, అయితే మీరు గ్రహించలేదు అన్నాడు. అలాగా స్వామి, కాస్త వివరంగా చెప్పండి అన్నాడు విక్రమసేనుడు. ఇది ఆ వివరం అంటూ సాధువు తన పనిలో మునిగిపోయాడు. సాధువు మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా విక్రమసేనుడికి అప్పుడు స్ఫురించింది. సమయం వచ్చిందా లేదా అని ఆలోచిస్తూ కూర్చోకుండా చేయాలనుకున్న పనిని మొదలు పెడితే సాధువుకు మొక్కలు నాటేందుకు వర్షం తోడైనట్లుగా చేసే పనికి కాలం కలిసి వస్తుంది అన్న యథార్థం. సాధువుకు నమస్కరించి తృప్తిగా వెనుదిరిగాడు విక్రమసేనుడు. ఇదండి సమయజ్ఞత కథ. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక బీర్బల్ కథ, అసాధ్యమైన కార్యంది. అక్బర్ ఆస్థానంలో కొందరు బీర్బల్ని చూసి అసూయపడేవారు. వాళ్ళు బీర్బల్ తెలివైనవాడు కాదని అక్బర్కి నిరూపించాలని తాపత్రయపడేవారు. అందుకోసం వారికి ఉపాయం పన్నారు. వాళ్ళు అక్బర్కి దండకారణ్యంలో ఎద్దులు పాలు ఇస్తాయని, బీర్బల్ ఆ ఎద్దులలో ఒక దానిని తీసుకుని వచ్చి పాదుషా ముందు పాలు పితికితే చూడాలని ఉందని చెప్పారు. అక్బర్కి బీర్బల్ చాలా సమర్థవంతుడని, అతడేదైనా సాధించగలడని నమ్మకం. అందుకని అతను బీర్బల్తో తనకి ఎద్దుపాలు తాగాలని ఉందని చెప్పాడు. బీర్బల్ ఇది తనను అక్బర్ ముందు తలవంచుకునేలా చేయడానికి తన విరోధులు పన్నిన పన్నాగం అయి ఉంటుందని ఊహించాడు. అయినా అతను వెనకాడక అక్బర్ ఆదేశాన్ని మన్నించడానికి సిద్ధమయ్యాడు. అప్పట్నుంచి చాలా రోజుల వరకు బీర్బల్ ఆస్థానంలో హాజరు కాలేదు. అసూయాపరులు పాదుషా ఒక అవివేకిని మహాసమర్థుడు అనుకున్నారు అని తమలో తాము నవ్వుకున్నారు. ఒకరోజు బీర్బల్ కూతురు ఆస్థానానికి వచ్చింది. అది చూసి అక్బర్ ఆశ్చర్యపోయాడు. ఆయన ఆ అమ్మాయిని బీర్బల్ అరణ్యాల నుండి తిరిగి వచ్చాడో లేదో చెప్పమన్నాడు. సమాధానంగా ఆమె వాళ్ళ నాన్న పురిటి నొప్పులతో బాధపడుతున్నాడని, అందువల్ల అతను పురుడు పోసుకోవడానికి వాళ్ళ ఊరికి వెళ్ళాడని, అక్కడ ఒక మగ శిశువుకి జన్మనిచ్చాడని చెప్పింది. అక్బర్ ఆ అమ్మాయిని బీర్బల్ తనతో పరిహాసాలు ఆడుతున్నాడా అని ప్రశ్నించాడు. ఆ అమ్మాయి పాదుషాను ఎద్దులు పాలు ఇవ్వగా లేనిది తన తండ్రి శిశువుకు జన్మనెందుకు ఇవ్వకూడదని ఎదురు ప్రశ్నించింది. అప్పుడు అక్బర్కి బీర్బల్ ఇంకొకసారి తన సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఎత్తులను చిత్తు చేశాడని గ్రహించాడు. అప్పుడతను ఆ అమ్మాయికి తన తండ్రి బీర్బల్తో ఎద్దుల గురించి మర్చిపోయి ఆస్థానానికి రావలసినదని చెప్పమని చెప్పాడు. ఇదండి బీర్బల్ కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.